స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలో చేరి రీతిగా మీ నామమును స్తుతించుటకు, గణపరచుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పగటి కాలంలో మా పనుల్లో, మా యొక్క సమస్త కార్యాల్లో తోడుగా ఉండి మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘములను, దైవ సేవకులను ప్రభా, మా నాయన ఈ గ్రామమును, నాయన మా సంఘమును, ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించి ప్రభువా, మీ కృప, మీ కాపుదల, నాయన మీ వాత్సల్యత, మీ కరుణ కటాక్షములు మాపై ఉంచి ప్రభువా, ఇటు దినమును ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ సన్నిధానములో మేమందరమును కలిసి ప్రభువా ఈ రీతిగా మీ నామమును స్తుతించుకున్నటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రము స్తోత్రము నాయన. అయ్యా వందనాలు వందనాలు స్తోత్రాలు. ఇటు సమయమును చూడక ఎంతో మంది మీ సన్నిధికి చేరినప్పటికీ ప్రభువా మమ్ములను మాత్రమే మీ ఉచితమైన కృపను బట్టి ఉంచినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయనా. మాలో యోగ్యత లేదు కానీ అది కేవలం మీ కృప ఉన్నదని, మీ దయ ఉన్నదని, మీ వాత్సల్యత ఉన్నదని మీ నామమును స్తుతిస్తున్నా, మిమ్మల్ని ఆరాధిస్తున్నా, మీ నామమునకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభువా. స్తోత్రము నాయన. అయా కొన్ని నిమిషాలు నాయన పాటల ద్వారా ప్రభు మీరు మహిమ పొందారు. పాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని ప్రభు మేము గుర్తించి వాటిని బట్టి మా జీవితాలను సరి చేసుకుంటూ ఉన్నాం. మరి అలాగని నాయన మీ దాసులను ప్రభా మా మధ్యలోకి నడిపించిన ఉదాహరణ బట్టి స్తోత్రము నాయన. ఇది నాన్న ప్రభా మీరు మాతో ఏం మాట్లాడినాయంటున్నారో ప్రభా అయా, మరి మీ యొక్క జీవము కలిగినటువంటి మాటలు, శక్తి కలిగినటువంటి మాటలు, మమ్మల్ని సరిచేసేటువంటి మాటలు మీ దాసుని నోట ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఆత్మతో అభిషేకించండి నాయన. అయా వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ చెప్పడే ప్రతి మాట కూడా ప్రభా మేము నాయన గ్రహించేటువంటి ఒక గ్రహింపును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా హృదయములో చేర్చుకొని ప్రభా వాటి ద్వారా మా యొక్క జీవితాలను సరిచూసుకొని సరైనటువంటి నీ తినని మార్గములో మేము నడుస్తూ ప్రభా నీ కొరకు ఎదురు చూసేటువంటి కృపను అనుగ్రహించమని. అయా ఈ యొక్క నాయన మరి ఇంకనూ రావాల్సిన వారు అనేక మందిగా ఉంటున్నారు. వాతావరణం సరిలేని పరిస్థితులు ఆగిపోయి ఉన్నారేమో, నడిపించండి, మీ సన్నిధానంలో స్థిరపరచమని నాయన. ఈ యొక్క ఆరాధనలో ఆది నుంచి అంతవరకు మీరే ఉండి మీ యొక్క ఆత్మ సంచారమును మా మధ్యలో ఉంచి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి మన మధ్యలో సెక్రటరీ గారు జాన్సన్ గారు ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమించి ఈ ప్రాంతానికి రావటానికి దేవుడు చూపిన గొప్ప కృప కొరకై దేవుని నామానికి స్తోత్రములు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, ఆత్మీయులు, అభిషక్తులు, ఆత్మల భారం కలిగిన దైవజనులు సోమపండ్రవన్న గారికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కుడి వచ్చిన సంఘానికి, బయట కూర్చున్న వారికి, శబ్ద తరంగాల ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వందనాలు చెప్పండి అమ్మా. మీకు నాకేం గొడవలు లేవుగా? ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమైనా మరి వందనాలు చెప్పండి. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ, ఘనత కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను
నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరులందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ తల వంచుదాం. ఈ దినము దేవుని వాక్యం మనతో మాట్లాడబోతా ఉన్నది. ఈ రాత్రి కాల సమయము దేవుడు మన పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. ఆయన వాక్కును మనం వినబోతా ఉన్నాం. ఆ వాక్కులో జీవమున్నది, ఆ వాక్కులో శక్తి ఉన్నది, ఆ వాక్కులో నెమ్మది ఉన్నది, ఆ వాక్కులో ఆశీర్వాదం ఉన్నది. కనుక అందరము మన హృదయాలను తెరుచుకొని దేవుని వాక్యం తట్టు మన హృదయాలను సమర్పించుకుందాం. ఈ రాత్రి దేవుడు నిశ్చయముగా మనతో మాట్లాడబోతా ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నీతో నాతో మాట్లాడబోతా ఉన్నాడు. నాతో మాట్లాడు తండ్రి అని నన్ను అడుగుదాం. ఆయన స్వరం వినటానికి సిద్ధపడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ మహిమగల నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ దాసులు ప్రభా సమర్పణ రాయ్ గారి యొక్క మందిరంలో చేరి ప్రభా ఈ ఆల్ నైట్ ప్రేయర్లో ఇంతవరకు మీ నామాన్ని కీర్తించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ సమయంలో ప్రభా మీ వాక్యము ధ్యానించుకొనబోతుండగా ప్రభా బలహీనను జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకొనండి దేవా. దేవా మీ అభిషేకముతో నింపి సహాయమును దయచేయండి. నా స్వరాన్ని తాకండి దేవా. ప్రతి ఒక్కరూ వినే చెవులు, గ్రహించే మనసును దయచేసి వాక్యానుసారమైన నడవడిక మా అందరికీ దయచేయమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, చదువుకున్న వాక్య భాగంలో ఈ ద్వితీయోపదేశ కాండము మొత్తం 34 అధ్యాయాలు, 960 వచనాలు ఈ యొక్క పుస్తకములో కనిపిస్తూ ఉన్నవి. దైవజనుడైన మోషేతో దేవుడు సెలవిస్తున్న మాటలు ఈ ద్వితీయోపదేశ కాండములో చూస్తూ ఉన్నాం. అనగా రెండవసారి దేవుడు తన వాక్కులను దైవజనుడైన మోషేకి తెలియజేస్తా ఉన్నాడు. ఈ ద్వితీయోపదేశ కాండములో దేవుని ప్రజలు ఎలాగ ఉండాలి, దేవుని వాక్కు ఎలాగ వినాలా, వాక్యానుసారమైన నడవడిక ఏ విధముగా ఉండాలా, వారి జీవితాలకి ఏది మేలు, వారి జీవితాలకు ఎలా ఆశీర్వాదాలు పొందుకుంటారు, వెళ్ళబోతున్న వాగ్దాన దేశములోనికి వారు ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుని మీద ఎలాగ ఆధారపడాలో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో మనము చూస్తా ఉన్నాము. చదువుకున్న వాక్య భాగంలో ఈ 30వ అధ్యాయంలో దైవజనుడైన మోషే తన చివరి దినాలలో ఈ మాటలు చెబుతూ అయ్యా ప్రజలతో చెబుతా ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క సంగతులు దేవుడు నాకు తెలియజేశాడు, ఇగో ఈ సంగతులు మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఈ మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఈ మాటల ప్రకారం ఎవరైతే నడుస్తారో వారి జీవితాల్లో ఆశీర్వాదాలు కలుగుతాయని చెబుతూ ఏమని చెబుతా ఉన్నాడు అని అంటే 9వ వచనంలో, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లింపచేయును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన ఆల్ నైట్ ప్రేయర్లో కూడి వచ్చిన మన జీవితాలలో మనం ఎందుకు వచ్చాము అనంటే, ఒకటి మన యొక్క జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండటానికి, మన కుటుంబాలకు క్షేమకరముగా ఉండటానికి, ఇంకా మనము చూస్తే మన చేతి పనులను బట్టి మన గర్భఫల విషయములో, మన భూమి పంట విషయములో, మన పశువుల విషయములో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ఈ రాత్రికాల సమయములో దేవుని ద్వారా మేలులు పొందుకోవటానికి మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన మోషే ప్రజలకు తెలియజేస్తూ ఈ మాటలు చెబుతా ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్కు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలు మన జీవితాల్లో కలగటానికి, మన చేతి పనులన్నీ కూడా అభివృద్ధి చెందటానికి, మన గర్భఫల విషయంలో మన బిడ్డల జీవితాలు ఒక ఆశీర్వాదకరముగా ఉండటానికి దేవుని యొక్క వాక్కులు ఈ రాత్రికాల సమయం దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఇక్కడ దైవజనుడైన మోషే ప్రజలతో చెబుతూ, ఇదిగో
ఈ విషయంలో, ఈ చేతి పనుల విషయంలో, భూమి పంట విషయంలో, పశువుల విషయంలో, మీ గర్భఫల విషయంలో మీకు మేలు కలిగి మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాడు. మీరేం చేయాలి అంటే ధర్మశాస్త్రమందు రాయబడిన ఆజ్ఞల కట్టలను వాటిని గైకొని వాటి ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో దేవుడు మీ పితరుల యందు ఆనందించి వారి జీవితాల్లో కలగజేసిన మేలులు మీ జీవితాల్లో కూడా మీ యందు ఆనందించి మీకు మేలు చేస్తానని చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడలారా, చాలా మంది పాటలు పాడుతూ ఉంటాం. మేలు మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనే పాట పాడుతూ ఉంటాం. ఆయన మేలు చేస్తాడు. ఎందుకనగా ఆయన మేలులు చేసేవాడు. ఆ మేలులు ఎలా పొందుకోవాలో తెలియదు చాలా మందికి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దైవజనుడైన మోషేకి దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆ మేలులు మీ జీవితాల్లో కలగాలి అనంటే, మీ బిడ్డల విషయంలో మేలులు కలగాలి అన్నా, మీ చేతి పనుల విషయంలో మేలులు కలగాలన్నా, మీ భూమి పంట విషయంలో మేలులు కలగాలన్నా దేవుడు మీ యందు ఆనందించే విధముగా మీ జీవితాలు ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలం నేను చెప్పబోయే అంశము, దేవుడు మన యందు ఆనందించే విధముగా ఉంటే దేవుని యొక్క మేలులు మనము పొందుకోగలము. ఆయన ఆనందించడానికి మనలో ఏ లక్షణం ఉన్నది, ఆయన ఆనందించే విధముగా మన జీవితం ఏ విధముగా ఉంటా ఉన్నదో కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు నేను చెప్పి రాత్రి కాల సమయం నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మొట్టమొదటిది, దేవుడు మన యందు ఆనందించి మేలు కలిగించాలి అనంటే ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగును, మేలు కలుగును. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యములో దేవునితో సహవాసము చేసే అనుభవము మన జీవితాల్లో ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ 12వ అధ్యాయంలో దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు, అబ్రహామును పిలిచాడు. నేను చూపించే పట్టణానికి బయలుదేరు, నీ బంధువులు నీ దేశమును విడిచిపెట్టు అని చెప్పగానే అబ్రహాముకున్న ఆశ ఏమిటి అనంటే, నాకు నా బంధువులు లేకపోయినా బాధల, నా దేశాన్ని విడిచిపెట్టినా బాధల, నా వారిని నేను విడిచిపెట్టినా పర్లా, నాకు దేవునితో సహవాసం ఉన్నదని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సహవాసమును కోరుకున్నాడు అబ్రహాం బయలుదేరాడు దేవుడు చూపించే ప్రాంతానికి, దేవునితో సహవాసం చేయటానికి. అబ్రహాముతో పాటు అతని భార్య అయిన శారా బయలుదేరింది. వారితో పాటు కూడా వారి సహోదరుని కుమారుడైన లోతు కూడా అబ్రహాం వెంట వెళ్ళాడు. వారు బయలుదేరి వాగ్దాన భూమిలోనికి వచ్చారు. వచ్చిన తరువాత అబ్రహాము దేవునితో సహవాసము కలిగిన వాడు, దేవుని యొక్క మాటలు విన్న వ్యక్తి. ఈ మాటలు కుటుంబానికి చెప్పేవాడు, ఈ మాటలు దేవుని యొక్క వాక్కులు భార్యకి చెప్పేవాడు. ఆ సహవాసంలో ఎంతగా ఆశీర్వదించబడ్డారు. ఆదికాండ 13వ అధ్యాయంలో ఒక మాట చెబుతూ, వారి జీవితాల ఆ ప్రాంతంలో వారు వెళ్ళిన తరువాతంట వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసములో మేలులు. అబ్రహాము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహామును బట్టి లోతును కూడా ఆశీర్వదించాడు. కారణము, అబ్రహాము సహవాసములో ఉన్నాడు. ఆ సహవాసాన్ని బట్టి దేవుని మాటలు లోతుకు తెలియజెప్పేవాడు. దాన్ని బట్టి వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము సరిపోల అంతగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలుతో నింపబడ్డారు. తర్వాత ఒక సంఘటన జరిగింది. వారి పశువుల కాపర్లకు వీరి పశువుల కాపర్లకు గొడవ జరిగితే అబ్రహాము పిలుస్తా ఉన్నాడు, అయ్యా నీకు నాకు గొడవ మంచిది కాదు, నువ్వు ఎటువైపు వెళతావో వెళ్ళు, నువ్వు కుడికి వెళితే నేను వెడకము వెళతా, నువ్వు ఎటు వెళ్తావో కోరుకో అంటున్నప్పుడు లోతు ఏమనాలంటే, అయ్యా ఇప్పటి వరకు కూడా నీతో సహవాసం చేశాను, దేవునితో సహవాసం చేశాను, కాదు ఏది ఏమైనా నేను ఇక్కడే ఉంటాను అనవలసిన లోతు చూశాడు సొదొమ గొమొర పట్టణం కనపడింది. ఆ పట్టణంలోనికి వెళ్ళిపోయాడు. తాను సంపాదించుకున్నదంతా కూడా, సంపాదించుకున్న మేలులంతా తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సొదొమ గొమొర ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు. అది పైకి చూడటానికి దేవుని తోటలాగా కనపడింది.
పైకి చూడటానికి ఎంతో సుందరంగా కనపడింది ఆ ప్రాంతము, కానీ లోపల మాత్రము భయంకరమైన పాపంతో నిండి ఉంది ఆ ప్రాంతం. సొదొమ గొమొర ప్రాంతం, అక్రమైన పరిస్థితి. లోతు చూశాడు, అయ్యయ్యో తప్పు పని చేశాను. పేతురు పత్రికలో సెలవిస్తూ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. చదువమ్మా. కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వెళ్ళిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు చూచిన విషయాలు, విన్న విషయాలను చూసి అయ్యయ్యో ఎంత పని చేశానని నొచ్చుకుంటూ ఉన్న పరిస్థితి లోతులో కనపడతా ఉన్నది. అక్కడ సహవాసంలో ఉన్న అబ్రహాము యొక్క జీవితము ఆశీర్వదించబడతా ఉన్నది. లోటులన్నీ కూడా పూడ్చబడతా ఉన్నవి. దేవుడు మేలులతో అబ్రహాము నింపుతా ఉన్నాడు. లోతు మాత్రము ఊరి గవిని వెళపట కూర్చొని సంతాపపడతా ఉన్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము లేదు, సహవాసము లేదు, దేవుని బిడ్డలతో సహవాసము లేదు. లోతు పరిస్థితి చివరికి సొదొమ గొమొర పరిస్థితిని దేవుడు చూసి ఆ ప్రాంతాన్ని అగ్నితో దేవుడు దహించి వేశాడు. లోతును రక్షించిన లోతు భార్యము పుస్తమమైపోయింది. బిడ్డల జీవితాలు పాడు చేయబడ్డవి. తాను ఏ మేళ్ళైతే తీసుకొని వెళ్ళాడు అన్నీ కూడా సొదొమ గొమొరలో కాలిపోయింది. ఈరోజు సహవాసాన్ని విడిచిపెట్టిన వారి జీవితాలు భయంకరమైన పరిస్థితులు. సహవాసం అబ్రహాముతో ఉన్నంత వరకు ఆశీర్వాదాలు పొందుకుంటూనే ఉన్నాడు లోతు. ఎప్పుడైతే సహవాసాన్ని విడిచిపెట్టాడో చివరికి లోతు పరిస్థితి ఏమైతే సంపాదించుకున్నాడో కోల్పోయాడు. అన్నీ కూడా కోల్పోయాడు. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్న నీ నా జీవితంలో సహవాసమును విడిచిపెట్టకు. దేవుని బిడ్డలతో సహవాసం విడిచిపెట్టకు. లోతు సంతాపపడుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నవి. ఒకప్పుడు కలిసి నివసించుటకు ఆ ప్రదేశమే చాలకపోయిన పరిస్థితి, చివరికి కట్టు బట్టలతో బయటికి రావాల్సిన పరిస్థితి. ఈరోజు నువ్వు నేను కూడా సహవాసంలో నిలబడాలనే దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేసినడో నీకు సమాధానం కలుగు, అలాగున నీకు మేలు కలుగును. లోతుకు సమాధానం లేదు, నెమ్మది లేని పరిస్థితులు. కారణము అక్కడున్న అక్రమమైన పరిస్థితి. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం, ఆయన బిడ్డలతో సహవాసం చేసే అనుభవాన్ని కోల్పోతున్నారు. ఆశీర్వాదాలు కోల్పోతున్నారు, మేలులు కోల్పోతున్నారు. మన జీవితాలలో అబ్రహాము సహవాసము చేసిన రీతిగా ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునితో సహవాసము చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు నడిపిస్తా ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆ ప్రక్కన కూడా అతని చేతులు ఆదుకొని అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరుతా వెళ్తా ఉన్నారు. ఇంతలో అమాలేకీలనే శత్రువులు వచ్చారు. అప్పటి వరకు కూడా యుద్ధరంగ అనుభవం లేదు వారికి. ఎప్పుడు వెట్టి చాకిరీ చేసే అనుభవమే కానీ యుద్ధరంగ అనుభవం లేదు. ఒక క్రొత్త మార్గంలో దేవుడు నడిపించబోతా ఉన్నాడు. మోషేకి దేవుడు చెబుతా ఉన్నాడు, మోషే ఆ కొండ శిఖరం ఎక్కు. యెహోషువ అని పిలిచాడు. అయ్యా ఇగో నువ్వు కొంతమందిని ఏర్పాటు చేసుకుని యెహోషువ వెళ్ళి వారితో యుద్ధం చేయండి, నేను కొండ శిఖరం ఎక్కుతాను అన్నప్పుడు మోషే కొండ శిఖరం ఎక్కుతున్నాడు. యెహోషువనేమో కొంతమందిని ప్రజలను తీసుకొని యుద్ధం చేయటానికి వెళతా ఉన్నాడు. మోషే కొండ ఎక్కుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు చూశారు. హూరు అహరోను అనేవారు. అయ్యా మేము ఆ యుద్ధం చూడటం కన్నా, ఆ యుద్ధంలో పాల్గొనటం కన్నా నీ వెంబడి రావటం మాకు ఇష్టమయ్యా అని మోషే కొండ శిఖరం ఎక్కుతా ఉంటే మోషేతో పాటుగా అహరోను హూరు అనేవారు కూడా
ఆ కొండ శిఖరం మీదకి ఎక్కారు. ఎక్కిన తర్వాత మోషే కొండ శిఖరం మీద 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తా ఉన్నాడు. 2 చేతులు పైకెత్తినప్పుడు దేవుడు అక్కడ కింద చూసినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్న పరిస్థితి. ఆ చేతులు బరువైపోతా ఉన్నాయి. మోషేకి బరువైపోతున్నప్పుడు ఆ చేతులు దించినప్పుడేమో అమాలేకీయులు గెలుస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నది. ఇది అహరోను హూరు అనేవారు చూశారు. అయ్యయ్యో, మన దైవజనుడు మోషే చేతులు ఎత్తినప్పుడు మన ప్రజలు గెలుస్తా ఉన్నారు. మన మోసే చేతులు బరువైపోతా ఉంటే చేతులు దించినప్పుడేమో శత్రువులు గెలుస్తున్న పరిస్థితి అని మోషే గమనించి ఇద్దరు ఏం చేశారంటే ఒక రాయి తీసుకొని వచ్చి దైవజనుని కూర్చోబెట్టి అటుపక్క ఇటుపక్క ఒకరు దైవజనుని చేతులను పట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దైవజనునితో సహవాసం చేయటానికి అహరోను హూరు అనేవారు బయలుదేరారు. మీకు ఒక సంఘటన చెప్తాను. ఏడాది ఇక్కడ ఒక గొడవ జరిగింది అనుకోండి, ప్రార్థన జరుగుతుంది, గొడవ జరుగుతుంది. ఏది చూడటానికి ఇష్టపడతాం? నిలబడి కొట్టుకుంటారా లేదా? ఇంకా కొట్టుకోరేంది, కొట్టుకుంటే బాగుండు అనుకుంటా ఉంటాం. అహరోను హూరు అనేవారు యుద్ధంతో సంబంధం లేదు. దైవజనుడు కొండ శిఖరం ఎక్కుతున్నాడు, దైవజనుడు ప్రార్థన చేయటానికి వెళ్తున్నాడు, దైవజనుడు దేవునితో సహవాసం చేయటానికి వెళుతున్నాడు అని అహరోను హూరు అనేవారు బయలుదేరారు. ఇప్పుడు వారు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా దైవజనుని చేతులు పట్టుకున్నారు. సూర్యుడు అస్తమించే వరకు కూడా చేతులు దింతలా. అక్కడ చూస్తే దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి? వారి జీవితాల్లో విజయం కలగటానికి కారణం ఏమిటి అనగా మోషే దేవునితో సహవాసం చేయటానికి వెళ్ళారు. అహరోను హూరు అనే దైవజనుని సహవాసంలో ఉండటానికి ఇష్టపడ్డారు. సహవాసములో ఏముంటామంటే 3 విషయాలు. మోషే అనగా ఇక్కడ చదువుకున్న భాగంలో మోషే దేవుని వాక్యాన్ని స్వీకరించేవాడు. మోషే వాక్యానికి గుర్తుగా ఉన్నాడు. మోషే దేవుని మాటలు స్వీకరించి ఆ మాటలు ప్రజలకి చెప్పేవాడు. మోషే వాక్యానికి గుర్తు. అహరోను అనే వ్యక్తి యాజకత్వానికి గుర్తు. అంటే నిత్యము ఏం చేసేవాడంటే ధూపము వేసేవాడు, అనగా ప్రార్థనకి గుర్తు. మోషే వాక్యానికి గుర్తు, అహరోను ప్రార్థనకి గుర్తు. ఇంకొక వ్యక్తి ఎవరమ్మా? హూరు. హూరు హూరు అనగా ఎవరు అంటే ఆయన యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తి. యూదా అనగా స్తుతి. ఆ కొండ శిఖరము మీద ప్రార్థన, వాక్యము, స్తుతి ఉండటాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సహవాసం అంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి, సహవాసం అంటే స్తుతి ఉండాలి, సహవాసం అంటే వాక్యం ఉండాలి. దైవజనుని చేతులు బరువైపోతా ఉన్నాయి. అప్పుడు వరకు 2 చేతులే. దైవజనుని చేతులు అటుపక్క ఇటుపక్క పట్టుకుంటే మొత్తం ఎన్ని చేతులైనవి? 6 చేతులు. ఈరోజు నీ దైవజనుని నువ్వు బలపరిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి. దేవుడు ఆ సహవాసంలో మేలు దాచి ఉంచాడు. అప్పటి వరకు కూడా వారికి తెలియని మార్గము, ఏ విధముగా యుద్ధము చేయాలో తెలియని మార్గము. ఎప్పుడైతే వీరు కొండ శిఖరం ఎక్కారో దేవుడు ఇశ్రాయేలు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీ కొరకు మేలు దాచి ఉంచాడు. దేవుడు నీ యందు ఆనందించాలి అనంటే ఆనాడు అబ్రహామును విడిచిపెట్టాడు, మేలులు పోగొట్టుకున్నాడు. ఈ అహరోను హూరు మోషే వారికి ఏం మేలు కలిగింది? మేలు కలగాలి కదా. మోషేతో సహవాసం చేసిన అహరోను హూరు, అహరోను నిరంతరము యాజకత్వము చేయటానికి, వారి తరము వెంబడి తరము యాజకత్వం చేయటానికి ఒక గొప్ప మేలు అహరోను సంతతికి ఇచ్చాడు. ఇంకొక వ్యక్తి ఎవరు? హూరు. హూరుకి ఏ మేలు ఇచ్చాడంటే వారి గోత్రములో నుండి బెసలియేలు అనే వ్యక్తికి ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి దేవుడు జ్ఞాన వివేక ఆత్మలను దేవుడు అనుగ్రహించాడు. దేవుని పరిచర్యలో ఉండటానికి ఒక గొప్ప మేలు హూరు గోత్రానికి
యూదా గోత్రంలో హూరుకి, వారి సంతానానికి, బెసలియేలుకి దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ నా జీవితంలో నువ్వు చేస్తున్న పరిచర్య దేవుడు మర్చిపోడు. వారు చేసింది ఏమైనా యుద్ధం చేశారు అహరోను ఊరు అనేవారు? ఏం చేశారంటే దైవజనుడి చెయ్యి పట్టుకున్నారంతే, చేతులను బలపరిచారంతే. దేవుడు చూడండి, అహరోనుకి తరం వెంబడి తరము గోత్రం యాజకత్వం చేయటానికి, హూరు గోత్రంలో బెసలియేలుకు జ్ఞాన వివేక ఆత్మలు అనుగ్రహించి ఆ ప్రత్యక్ష గుడారము మనం చదవటానికే ఆ ప్రత్యక్ష గుడారము అర్థంగా చాలాసార్లు నిర్మాకాండం వరకు బాగా చదువుతాం, లేవియాకాండం రాగానే అయిపోతూ ఉంటుంది చాలామంది. అవి అర్థం కాదు. అంతటి జ్ఞాన వివేక ఆత్మలు దేవుడు ఊరు మనవడికి ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈరోజు నువ్వు చేస్తున్న పరిచర్య దేవుడు మర్చిపోడు. నువ్వు చేసేది చిన్నదైనా దేవుడు మర్చిపోడండి. దేవుని మందిర పరిచర్య విషయంలో ఏది చేసినా దేవునికి జ్ఞప్తిగా. చాలాసార్లు మనం పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు. నువ్వు మనుషుల కొరకు కాకుండా నువ్వు దేవుని కొరకు నువ్వు పరిచర్య చేయి, దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. అమ్మా 1:3 యోహాను రాసిన మొదటి పత్రిక 1:3. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన సహవాసం ఎవరితో ఉన్నది? తండ్రితో, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మన సహవాసం ఉండాలా. ఆ సహవాసం ఉంటేనే నీకు సమాధానం, ఆ సహవాసంలో ఉంటేనే నీకు మేలు. మన జీవితాల్లో దేవునితో సహవాసము అంటే కలిసి ఉండటం. వాసం అంటే ఆయనతో కలిసి ఉండటం. ప్రియా దేవుని బిడలారా, ఏదో వచ్చి కూర్చొని మాటలు వెళ్ళటానికి కాదు. దేవుడు నిన్ను నన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నది ఆయనతో సహవాసము చేసే అనుభవము. ఆ సహవాసములో ఉన్నవానికే దేవుని యొక్క మేలులు, దేవుడు మన ఎంత ఆనందించాలంటే, ఒకటి సహవాసము మన జీవితాల్లో ఉండాలి. రెండవ మాట 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, దేవుడు మన యందు ఆనందించి మేలు చేయాలంటే ఇక్కడ చదువుకున్న భాగం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు కలిగిన అనుభవము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మందికి కూడా భక్తి ఉన్నది కానీ భయం లేదు. చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ సరైన భక్తి చేయట్లా. భయభక్తులు కలిగిన వారి నిమిత్తం ఆయన ఒక మేలు దాచి ఉంచాడు. ఆ మేలు నీ కుటుంబం పొందుకోవాలని. భయభక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబం ఉన్నదండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. కొర్నేలి అనే ఒక వ్యక్తి, శతాధిపతి అంటే 100 మంది సైనికులు కలిగిన వ్యక్తి కొర్నేలి. ఈ కొర్నేలి గురించి మాట్లాడుతూ, అతడు భక్తిపరుడు. అతడు మాత్రమే కాక 2వ చేతు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన అంటే తన కుటుంబంలో భార్య భయభక్తులు కలిగిన, బిడ్డలు భయభక్తులు కలిగిన వారు, తన దగ్గర ఉన్న వారు భయభక్తులు కలిగిన వారు.
ప్రియ దేవుని బిడలారా, వీరికి ఒక దర్శనం వచ్చిన తర్వాత సేవకుడైన పేతురుని తీసుకొని రావటానికి కొంతమందిని పంపించాడు. పేతురు గారు వస్తూ ఉన్నారు. భయభక్తులు కలిగిన వారు చేసే పని ఏమిటి అని అంటే, చూడండి 10వ అధ్యాయము 24వ వచనం చదవండి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులు పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను. భయభక్తులు కలిగిన కొర్నేలి తన స్నేహితులను పిలిపించుకున్నాడు, బంధువులను పిలిపించుకున్నాడు. ఇప్పుడు పేతురు గారి కొరకు కనిపెట్టుకుంటా ఉన్నాడు. ఒక శతాధిపతి 100 మంది సైనికులు కలిగిన వ్యక్తి బంధువులను పిలిచాడు, ముఖ్య స్నేహితులను పిలిపించాడు. ఇప్పుడు అందరూ కూడా సేవకుని కొరకు కనిపెట్టుకుంటున్నారు. ఎందుకు? సేవకుడు చెప్పే దేవుని మాటలు వినటానికి, సేవకుడు చెప్పే రక్షణకరమైన మాటలు వినటానికి. తన బంధువులను మర్చిపోలా, తన ముఖ్య స్నేహితులు మర్చిపోలా. కొర్నేలి వారికి ఎలాగైనా రక్షణ భాగ్యము కలిగించాలని, ఎలాగైనా క్రీస్తు మార్గంలో నడిపించాలని కొర్నేలి ప్రయాస. భయభక్తులు కలిగిన వారు ఎలాగుంటారంటే, ఏదైనా మనం ఒక బర్త్డే కార్యక్రమం పెట్టుకున్నాం, మొదటి పుట్టినరోజు పిల్లోడిది, ఇంటింటికి వెళ్ళి చెబుతాం. ఏమని చెప్తాం? బాగా గ్రాండ్గా పెట్టు, అమ్మా రేపు కుటుంబ భోజనాలు అందరు రండి, మిస్ అవ్వకండి అని చెబుతాం. భయభక్తులు కలిగిన వారు ఏం చెబుతారంటే, అమ్మా కుటుంబ భోజనాలు ఉన్నాయి, దాంతో ముందుగా ప్రార్థనా కూడిక ఉన్నది, ప్రార్థనా కూడికి రండమ్మా అని చెప్తారు. ప్రియా దేవుని బిడలారా, కొర్నేలి ఇదే చేశాడు. తన బంధువులను పిలిపించి, ముఖ్య స్నేహితులను పిలిపించి కనిపెట్టుకుంటున్నాడు. కారణమో, తన వారు రసించిపోవడం ఇష్టము లేదు, తన వారు పాడవటం ఇష్టము లేదు. కొర్నేలి ఎలాగైనా పేతురు ద్వారా రక్షణ మార్గంలోనికి నడిపించబడాలని కొర్నేలి ఆశ. భయభక్తులు కలిగిన వారి ఆశ ఇదే. తన వారు రక్షింపబడాలని తపన కనపడతా ఉన్నది. ఈరోజు నువ్వు మెళ్ళలో సిలువేసినంత, చేతిలో బైబిల్ పట్టినంత మాత్రం భక్తి కాదు. నీ వారి కొరకు నువ్వేం ప్రయాసపడుతున్నావు? నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఎలాగా ప్రయాసపడుతున్నాం? కొర్నేలి తన వారందరినీ కూడా దేవుని మాటలు వినిపించాడు. ఈరోజు నీ వారికి అదే ప్రార్థన, ఆ బర్త్డే కార్యక్రమంలో పాస్టర్ గారు ప్రార్థన స్టార్ట్ చేశారు అనుకోండి, ఇంక మొదలవుద్ది. పాస్టర్ గారు 10 నిమిషాలు, పాస్టర్ గారు అరగంట. చాలా చోట్ల మేము చూస్తున్న పరిస్థితులు. మా సంఘంలో ఒక అబ్బాయి గ్రాండ్గా అట్లాంటి హోటల్లో, రైల్వే జాబ్ అబ్బాయి, వాళ్ళ ఫస్ట్ అమ్మాయి బర్త్డే చేశాడు, గ్రాండ్గా ఏర్పాటు చేశాడు. వెళ్ళాం వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు 7 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పొద్దని చెబుతుంది. కార్యక్రమం ఏమో పెద్ద కార్యక్రమం. నేను వాడు మాకు తెలిసేవారే పోరాపో అని చెప్పి వాడిని పంపించి 40 నిమిషాలు చెప్పా వాక్యం. మరి వచ్చిన అతిథులు అందరూ అప్పుడే కదా దొరికేది అప్పుడే కదా. రక్షణ అందరికీ ఇంకా దేవుని మాటలు చెప్పి పడేసి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో భయభక్తులు కలిగిన వారు తన వారిని రక్షించుకుంటారు. నీ కొరకు ఒక మేలు, కొర్నేలికి ఒక గొప్ప మేలు, తన వారిని, తన బంధువుల ముఖ్య స్నేహితులను రక్షించుకున్నాడు. ఇంకా మనం చూస్తే నోవాహు జీవితాన్ని కూడా పరిచయం చేస్తూ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, విశ్వాసమును బట్టి నోవాహు, అది చదువు, భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. నోవాహు కుటుంబం అంతా భయభక్తులు కలిగిన కుటుంబము. అందుకే రక్షణ ఓడలోనికి వారు ప్రవేశించారు. అసలు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారు? పాటలు పాడతారా? భయభక్తులు కలిగిన వారు ఎలాగుంటారు? భయభక్తులు కలిగిన వారు ఎలాగుంటారంటే, వారు దేవుని మాటలను గురించి చెప్పుకుని మలాకి గ్రంథంలో చెప్తూ 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన
ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థము ఒక గ్రంథమందు ఆయన సముఖమందు వ్రాయబడి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటారు? ఓ అక్క చూసావా వచ్చింది, అబ్బో కొత్త చీర కట్టుకొచ్చిందంట, అయి కాదు. యెహోవా యందు భయభక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, భయభక్తులు కలిగిన వారు ఏం మాట్లాడుకుంటారంటే దేవుని యొక్క వాక్కులు ప్రకటిస్తారు. బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం జాన్ బనియన్ అనే వ్యక్తి రాసిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం. అసలు ఆయన రక్షణ పొందడానికి కారణం ఏమిటి అని అంటే, బాగా అతడు పాపంలో పడి ఉన్నాడు, అక్రమమైన జీవితం జీవిస్తున్న పరిస్థితి. ఒకరోజు అలసిపోతూ వెళుతూ ఉంటే కొంతమంది స్త్రీలు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. ఇతడు అక్కడ కూర్చొని వీరేం మాట్లాడుకుంటున్నారా అని వింటుంటే, వారు ఆ ఆదివారము దైవ సేవకుడు చెప్పిన వాక్యాన్ని వారు మాట్లాడుకుంటా ఉన్నారు అక్కడ స్త్రీలు. ఆ మాటలు వినమ్మా, మీరు ఏం మాట్లాడుకున్నారు, ఆ మాటలు నాకు తెలియజేయండి అంటే, అయ్యా ఈ మాటలు మా దైవజనుడు చెప్పాడయ్యా, ఈ ఆదివారం వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచాడయ్యా, ఈ మాటలు మేము మాట్లాడుకుంటున్నామంటే, వారు తీసుకొని వెళ్ళి దైవజనుడిని దగ్గరకు ఈ జాన్ బనియన్ అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత దైవ సేవకుడు ఇతనికి దేవుని మాటలు రక్షణకరమైన వార్తను ప్రకటించిన తరువాత ఆ దినము మొదలుకొని క్రీస్తు హతసాక్షి అయ్యేంత వరకు కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ కొరకు ఎక్కువగా, బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముపోయిన పుస్తకం యాత్రికుని ప్రయాణం. అతను రక్షణ పొందడానికి కారణం ఏమిటి? ఆ రోజు ఆ స్త్రీలు అక్కడ కూర్చొని దేవుని వాక్కులు మాట్లాడుకోకపోతే జాన్ బనియన్ అనే వ్యక్తి మనకు కనిపించేవాడు కాదు. యెహోవా యందు ఒకరితో ఒకరు మాట్లాడి యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఈరోజు నువ్వు మాట్లాడుకునే మాటలు ఆయన ఆలకిస్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని మాటలు, దేవుని వాక్కులను గురించి మాట్లాడుకుంటారో దేవుని దగ్గర ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంటుందంట. ఇంకా తీసి ఇది పలానా జాన్సన్ ఈరోజు ఈ సమయానికి నాతో మాట్లాడాడు, నన్ను గురించి మాట్లాడాడు అని జ్ఞాపకార్థ గ్రంథములో ఆయన పేరు రాస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేస్తున్న భక్తి అనేకులకు ఒక మాదిరికరముగా కనపడాలి. లోకస్తులు భక్తి చేస్తున్నారు, మనము భక్తి చేస్తున్నాం. మనకన్నా లోకస్తులు ఇంకా భక్తి చేస్తున్నారు, కానీ వారు తెలియని దానిని భక్తి చేస్తున్నారు. మనం తెలిసి కూడా సరైన విధముగా భక్తి చేయలేకపోతాం. మన భక్తి అనగా నువ్వు మాట్లాడే మాట, నడిచే విధానం, ప్రవర్తించే ప్రతిదీ కూడా దేవుడు నన్ను గమనిస్తున్నాడు అనే భయం నీలో పుట్టాలి. అటువంటి భయభక్తులు కలిగిన జీవితము మన జీవితాల్లో ఉండాలి. అంత జ్ఞాని అయిన సొలొమోను దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు, చివరికి తన చివరి దినాలలో చెప్తూ, అసలు ఈ జ్ఞానం అంతా వేస్ట్, అసలు దీని అంతటికి నాకు తెలిసిన అల్టిమేట్ రిజల్ట్ ఏమిటి అని అంటే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. తెలియని ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మానవ కోటికి ఇదియే విధి. ఇదంతా విన్న తర్వాత తెలియని ఫలితార్థం ఇదే. నీకు జ్ఞానం ఉండడం గొప్ప కాదు, డబ్బు ఉండడం గొప్ప కాదు, పేరు ప్రఖ్యాతులు గొప్ప కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి. మానవ కోటికి ఇదే విధి. ఈరోజు భయభక్తులు కలిగిన వారిని యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు ఒక మేలు దాచి ఉంచాడు. అది ఏ మేలు అది నీకు దేవునికే తెలుసు. నీ భయభక్తులు కలిగిన జీవితాన్ని గమనించి నువ్వు దేవుని మాటల గురించి ప్రకటించే విధానము, దేవుని గురించి నువ్వు ప్రకటించే విధానం, ఆయన గురించి నువ్వు ప్రకటిస్తున్న మాటలను బట్టి ఆయన గమనించి నీ జీవితంలో ఒక మేలు దేవుడు జరిగిస్తాడు.
భయభక్తులు కలిగిన జీవితం మన జీవితాల్లో ఉండాలి. మూడవ మాట 34వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలు 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 చాలు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. అడవికి రాజు సింహము, ఆ సింహం పిల్లలైన ఆకలితో ఉంటాయేమో, కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువ ఉండదు అని దేవుడు చెబుతా ఉన్నాడు. ఆశ్రయించడము, ప్రప్రథముగా ఆయన వేడుకోవటము. ఈరోజు మనము దేవుణ్ణి ఆశ్రయించే అనుభవం మన జీవితాల్లో ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథములో 1వ అధ్యాయం 10వ వచనములో హన్నా బిడ్డలు లేరు. ఆమె పరిస్థితి అంతా కూడా ఎరిగిన దేవుడు. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెడతా ఉన్నది. దేవుని ఆశ్రయిస్తా, నయా నాకు ఒక మగ బిడ్డను దాయిచ్చే, నా గర్భద్వారాలు తెరువు. తన వేదనంతా దేవుని సన్నిధిలో చెప్పుకుంటా, దేవుని ఆశ్రయిస్తా ఉన్నది. ఈరోజు నా జీవితంలో యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. హన్నా దేవుని సన్నిధిలో వచ్చి ఆశ్రయిస్తా ఉన్నది. నాకు ఇది చేయాలయ్యా, నా పరిస్థితి ఇది. మరుసటి సంవత్సరము కల్లా దేవుడు ఆమె గర్భద్వారాలు తెరిచి శ్రేష్టమైన సమూయేలు అనే బిడ్డను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నింద లేని వ్యక్తి సమూయేలు, ఏ లోపం లేని వ్యక్తి సమూయేలు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఆ తల్లి ఎంతగా బిడ్డకి చిన్నతనములోనే నేర్పించింది, దేవుని ఆశ్రయించడం నేర్పించింది. ఈరోజు మనం ఏమి నేర్పిస్తా ఉన్నాం మన తర్వాత తరానికి? దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధిలోనికి వెళ్ళటం, ఆయన పాదాలు పట్టుకొని వేడుకోవటం, ఆశ్రయించి అనుభవంలోనికి బిడ్డలు నడిపించాలి. పరిశుద్ధులలో ఒక రాజు ఉంటా ఉన్నాడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడని యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆసా అనే రాజు తన యూదా వారిని పిలిచి ఈ మాట చెప్తున్నాడు. అయ్యా, ఇంతవరకు కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించాం. కష్టం వచ్చిందా? దేవుణ్ణి ఆశ్రయించాం. యుద్ధాలు వచ్చాయా? దేవుణ్ణి ఆశ్రయించాం. మనకు అక్కర్లు ఉన్నాయా? దేవుణ్ణి ఆశ్రయించాం. మనకి ఏది లోటు ఉన్నా అన్ని దేవుని మనం ఆశ్రయించాం. ఆశ్రయించి ప్రతి సహాయం దేవుడు అనుగ్రహించాడు. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ కూడా నెమ్మదిగా ఆయన కలిగించాడు అని మాట చెబుతాను. 10 సంవత్సరాలు ఆ దేశం అతడు రాజైన తరువాత 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంటా ఉన్నది. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. 10 సంవత్సరాల తర్వాత శత్రువుని పంపించాడు. కూషీయుడైన జెరహు అనే వ్యక్తిని పంపించాడు. అతడు వచ్చేసాడు, అన్ని దిక్కులా వచ్చేసాడు, విస్తారమైన సైన్యం తీసుకొని వచ్చేసాడు. ఆశ ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఏ దిక్కున వెళ్ళాలో తెలియని పరిస్థితి. కూషీయుడైన జెరహు ఇనపరదాలు వేసుకొని వస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నది. ఆశ ఏం చేశాడంటే చూడండి, 14వ అధ్యాయము 11వ వచనం. ఆసా తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తార సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరిన యెహోవా నీవే మా దేవుడవు, నరమాతు నీ పైన జయమొందనీయకుమని ప్రార్థించాడు. ఆసా ప్రార్థిస్తున్నాడు. ఆసా తన పరిస్థితిని మార్చుకోవాలా. వస్తున్న శత్రువుని చూసి భయపడాల. మా ఆధారము దేవుని ఆశ్రయించడం, మా బలము దేవుని పాదాలు పట్టుకోవటము.
అని ప్రార్థిస్తా ఉన్నాడు. అయ్యా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని మాకు సహాయం చేయటకు నీకన్నా మాకెవరు కూడా లేరయ్యా, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని ఆశ్రయిస్తా ఉన్నాడు. దేవుడు ఆశా ఆ ప్రార్థన విని గొప్ప విజయాన్ని దేవుడు ఆశాకు, అతని రాజ్యానికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అవసరత ఉంటే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దేవుణ్ణి ఆశ్రయించే అనుభవంలోనికి మన జీవితాలు వెళ్ళాలి. అన్న దేవుని ఆశ్రయించి బిడ్డను సంపాదించుకున్నది. ఆశ దేవుని ఆశ్రయించి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. కొత్త నిబంధన కాలంలో కూడా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు గారు చెరసాల్లో ఉన్నారు. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు లేడు. రేపు ఉదయం అయితే ఏమైపోతున్న పరిస్థితో తెలియదు. ఉదయకాలం ఏం జరిగిందో తెలియని పరిస్థితి పేతురు గారిది. సాధారణంగా వాక్యం చదివినప్పుడు సేవకుడు లేకపోతే ఏముండదు, ప్రార్థన ఉంటుందా? చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు లేరుగా, ప్రార్థన లేదులే అనుకుంటా ఉంటారు చాలామంది. కానీ అక్కడ పేతురు చెరసాల్లో ఉన్న సంఘం ఏం చేస్తా ఉన్నదంటే ప్రార్థన చేస్తా ఉన్నది. రాత్రంతా సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉన్నది. సేవకుని కొరకు, రేపేం జరిగిద్దో తెలియని పరిస్థితి కొరకు సంఘము భారము కలిగి అత్యాశక్తితో ప్రార్థన చేస్తా, దేవుని ఆశ్రయిస్తా ఉన్నారు సంఘం అంతా. వారి ప్రార్థనా ఫలితము, సంఘ ప్రార్థనా ఫలితము చెరసాలలో ఉన్న పేతురుని దేవుడు విడిపించి సంఘము యొద్దకే దేవుడు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము దేవుని ఆశ్రయించాల. అన్న ఆశ్రయించిన రీతిగా, ఆశ ఆశ్రయించిన రీతిగా, ఆనాడు సంఘం ఆశ్రయించిన రీతిగా ఈరోజు మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. గతించిన దినాలలో 2020, 2021లో కరోనా దినాలు వచ్చాయి. అప్పుడు తిన్న తిండి అప్పుడు తిన్న తిండి ఎప్పుడు తినలా. మామూలుగా తిన్నామా? డ్రై ఫ్రూట్లు, జీడిపప్పులు. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. ఈయాడ కరోనా వచ్చిద్దా? ఏ రోజు దేవుడు పస్తులు ఉంచలా మనల్ని. ముక్కకు ముక్క దొరుకుతుంది. కొంతమంది గుడ్లు పంచుతున్నారు, కూరగాయలు పంచుతున్నారు. అసలు తిన్న తిండి మామూలుగా తినలా. సింహపు పిల్లలు లేమి గలవై, అడవికి రాజైన సింహ పిల్లలైన ఆకలితో ఉంటాయేమో, కానీ నా బిడ్డలైన పస్తులు ఉంచాను. ఎందుకనగా వారు నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. ఆశ్రయించాలి. దేవుడిని ఎందు ఆనందించాలి అంటే ఆశ్రయించే అనుభవం. ఇందాక చదువుకున్నాము, నీ భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని చెబుతూ 31:19 చూడండి. కీర్తనలు, నరుల ఎదుట నీవును ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట, నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నరుల ఎదుట. నీకు ఏదైనా కష్టం వచ్చిందా? అనేకులు గమనించాల. అమ్మో, వారు ప్రార్థన చేసేవారు, వారు దేవుని ఆశ్రయించేవారు, వారికి ఏ కష్టం వచ్చినా దేవుని పాదాలు పట్టుకునేవారు. వారికి ఒక దేవుడు సిద్ధపరిచిన మేలంట ఎంతో గొప్పది. భయభక్తులు గల వారికి ఏమో దాచి ఉంచిన మేలు గొప్పది, ఆశ్రయించే వారికి సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈరోజు మన జీవితాలు ఆశ్రయించే అనుభవం మన జీవితాల్లో ఉంది. 4వ మాట, 84వ కీర్తన, 84వ కీర్తన 11వ వచనం. సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు.
యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. 4వది, దేవుడిని యందు ఆనందించి నీకు మేలు చేయాలంటే యథార్థమైన ప్రవర్తన నీకు ఉండాలా. ప్రియా దేవుని బిడలారా, ఈరోజు చాలామంది జీవితాలు, కుటుంబాలు పాడవటానికి కారణం యథార్థత లేకపోవటం. యథార్థముగా ప్రవర్తి ఏ మేలు చేయక మానడు. యథార్థత అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? యోబు. ఎన్ని శ్రమలు. ఒక్క రోజులోనే బిడ్డలు పోయారు. ఒక్క రోజులే సంపద పోయింది. ఒక్కరోజు అన్నీ కోల్పోయింది. అసలు మామూలు విషయం కాదు. అతడు ఉంటుంటే ఒక్కొక్కడు వచ్చి వార్త చెబుతా ఉంటుంటే, అయ్యా ఒంటెలు చచ్చిపోయింది, అయ్యా గొర్రెలు చచ్చిపోయింది, అయ్యా పశువులు చచ్చిపోయింది, అయ్యా అని బిడ్డలు చనిపోయారు. ఒక్కొక్క వార్త వింటంటే ఎంతగా యోబు చివరికి శరీరము కురుపులతో నిండింది, చిళ్ళ పెంకులతో గిక్కుంటున్న పరిస్థితి. ఆ బాధ చూడలేక భార్య వచ్చి అంటా ఉంది, అయ్యా ఆ యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి చచ్చిపో. కానీ యోబు మాత్రం నోటి మాటతో ఎక్కడా కూడా దేవుణ్ణి మూర్ఖురాలు మాట్లాడుకో. చాలాసార్లు కూడా యథార్థతలో ఉన్న ఆశీర్వాదాలు గమనించలేకపోతా ఉన్నా. కొన్ని పరిస్థితులు పోయినా దేవుడు మనకి శ్రేష్టమైనవి ఇస్తాడు. చివరి వరకు యోబు యథార్థతతో నిలబడ్డాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నా సేవకుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడని యోబుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఎంతగా యథార్థతతో అపవాది ఆ యథార్థతను తృణీకరించటానికి, యథార్థతను కోల్పోవటానికి ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసిందో, అయినా యోబు చివరి వరకు యథార్థతలోనే నిలబడ్డాడు. మన యథార్థతను కూడా పోగొట్టడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. యథార్థతను పోగొట్టడానికి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు. యథార్థతను నిలబెడితేనే కదా 15వ కీర్తనలో చెబుతూ, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థతని ఉన్నది ఉన్నట్లుగా జీవించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మందిరానికి రాలేదంటే ఏవేవో సాగులు చెప్తా ఉంటారు. మా మందిరంలో ఒక అబ్బాయి ఉన్నాడు, అయ్యా ప్రార్థనకి రాలేదేంటి అని అంటే, బాగాలేదన్నా. ఎప్పుడు అడిగినా అదే చెబుతాడు. ఆ అబ్బాయి బిల్డింగ్ వర్క్లో చేస్తూ ఉంటాడు. ఆ పైన పెయింట్ వేస్తూ ఉన్నాడు. 60,000 రూపాయల ఫోన్ పైనుండి కింద పడింది, పగిలిపోయింది. కామ్గా ఆదివారం నుండి మందిరానికి వస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఆదివారాలు కూడా పనికి వెళ్తున్నావు. దేవుడు చూశాడు, హెచ్చరించాడు. దెబ్బ తగలంగానే మరలా మందిరంలోనికి వచ్చాడు. యోబు చివరి వరకు కూడా యథార్థంగా దేవుడు మొదటి దానికంటే 2 అంతలుగా యోబును ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యథార్థతలో నువ్వు నిలబడాలా, ఆ యథార్థతలో నువ్వు ఉండాలా. మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలతో, మునుపటి కంటే అధికమైన మేలులతో, మునుపటి కంటే అధికమైన కృపతో దేవుడు మనల్ని నింపాలని ఆశపడతా ఉన్నాడు. ఆ యథార్థతను కోల్పోనీయకుండా యథార్థతతో నిలబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈరోజు ఆ యథార్థత మన జీవితాల్లో ఉండాలి. చివరిగా 5వది చెప్పి ముగిస్తాను. మొదటిది సహవాసము, 2 చెప్పండి భయభక్తులు, 3 ఆశ్రయించటము, 4 యథార్థత, 5వది చెప్పి ముగిస్తాను. 119వ కీర్తన 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. హల్లెలూయా, హల్లెలూయా.
వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. మనం దేవుని బిడ్డలం. దేవుడు ఇటు పక్క 1 కేజీ బంగారం పెట్టాడు, ఇక్కడ వాక్యం పెట్టాడు. ఏం కోరుకుంటాం? ఏం కోరుకుంటాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే చెప్పే యథార్థతని. ప్రియా దేవునిడా, కీర్తనాకరుడు, అయ్యా వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే ఈ ధర్మశాస్త్రం నాకు మేలయ్యా. దావీదు ఆశ సింహాసనం మీద కూర్చోవాలని కాదు. దావీదు ఆశ ఏమిటంటే చిరకాలము నేను దేవుని మందిరములో నివాసం చేయాలని ఆశ. ఎందుకనగా అక్కడ స్తుతి ఉన్నది, అక్కడ దేవుని వాక్యం ఉన్నది. నీ వాక్యమే నాకు మేలయ్యా అని గ్రహిస్తా ఉన్నాడు. ఆ వాక్యము ఎవరి జీవితాల్లో అయితే ఉంటే వారి జీవితాల్లో మేలు దేవుడు కలిగిస్తాడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు, చూడండి లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సీమోను పేతురు ఆ రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప దొరకల. ఉదయకాలమున ఆ వలలు కడుక్కుంటా ఉంటే యేసుక్రీస్తు వారు వచ్చాయా నీ దోణిలోనే ఎక్కుతాను, కొద్దిగా అటు ఇటు తిప్పనగానే అక్కడ వచ్చిన జన సమూహానికి వాక్యం చెప్పి పంపించిన తర్వాత ఆయన ముఖమును చూచిన తర్వాత విచారంగా కనపడినప్పుడు యేసుక్రీస్తు, అయ్యా నీవు దోణి లోతుకు నడిపించన్నప్పుడు లోతుకు నడిపించాడు. నేను చూపించే ప్రాంతంలో వలయి అనగానే అంటా ఉన్నాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలా. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం. వాక్యానికి ఉన్న శక్తి అది. మేము రాత్రి అంతా చేపలు పట్టడానికి ప్రయాసం, మాకేం దొరకలా. సాధారణంగా చేపలు రాత్రులు పడతారు, పగల పట్టరు ఎవరు. రాత్రంతా ప్రయాసపడ్డా ఏం దొరకలా. కారణం ఏమిటి? వారి జీవితంలో వారు రాత్రంతా ప్రయాసపడి దొరకలేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను పట్టుకున్నారు, ఎప్పుడైతే దేవుని వాక్కులను పట్టుకున్నారో వారి జీవితంలో విస్తారమైన చేపలు వారి జీవితాల్లో కని విని ఎరుగని రీతిగా దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. కారణం ఆ ధోనిలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు. నీ హృదయం అనే ధోనిలో యేసుక్రీస్తు వారు ఉన్నారా? నీ జీవితంలో యేసుక్రీస్తు వారు ఉన్నారా? చాలా మంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు మేము ప్రార్థనకి వెళ్తున్నాం అయినా మా జీవితాల్లో ఆశీర్వాదాలు లేవు. నువ్వు ప్రార్థనకి రావటం కాదు, నీ హృదయం అనే ధోనిలో క్రీస్తు ఉన్నాడా? ఎప్పుడైతే పేతురు గారు క్రీస్తు లేకుండా రాత్రంతా ప్రయాసపడ్డా ఏమీ దొరకలా. ఎప్పుడైతే ఆ ధోనిలోనికి క్రీస్తు వచ్చాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ ధోనిలోనికి వచ్చాడో తన జీవితంలో కనీమిని ఎరుగని రీతిగా ఆ చేపలు లాగలేక పక్కన్న వాళ్ళని పిలుస్తూ ఉన్నారు, సైగలు చేస్తూ ఉన్నాడు, రండయ్యా తీసుకొని వస్తే 2 దోణెలు మునుగునట్లుగా చేపలు 2 దోణులు మునిగినాయి అంట. అంతగా ఆశీర్వాదం. చివరికి అది దేవుడు విడిచిపెట్టి, దేవుడు యేసుక్రీస్తు వారు పేతురు గారు వాటిని విడిచిపెట్టి ఆయన పాదాల దగ్గర పడింది, అయ్యా నన్ను క్షమించి విడిచిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, నువ్వు ఇక్కడ నుండి మనుషులు పట్టు జాలరిగా చేస్తానన్నాడు. ఎప్పుడైతే ఆ ధోనిలోని క్రీస్తు వారు వచ్చారో పెంతెకోస్తు దినమున పేతురు గారు నిలబడి వాక్యం చెబుతా ఉంటే 3,000 మంది రక్షణ పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నీ మాట చొప్పున చేస్తామన్న పేతురు అదే మాటను పట్టుకొని 3,000 మందికి రక్షణ వార్తను ప్రకటించాడు. 3,000 మందిని దేవుని మార్గంలో నడిపించాడు. ఈరోజు నీ నా జీవితంలో ఆయన వాక్కును పట్టుకో, ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకో. వాక్యం మన హృదయంలో ఉంటే పాపం మన జీవితంలో ఉండదు. 119వ కీర్తన, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని చెబుతా ఉన్నాడు. ఈరోజు మన హృదయంలో ఏముంటా ఉన్నది?
అక్రమైన పరిస్థితులు ఉంటే ఆశీర్వాదాలు ఉండవు, మేలులు ఉండవు. దేవుని వాక్యం నా జీవితంలో ఉండాల. నీ చేతి పనుల విషయములు, నీ గర్భఫల విషయములు, నీ భూమి పంట విషయములు, నీ పశువుల విషయంలో నీకు మేలు కలిగి నిన్ను వర్ధిల్లింప చేయాలి అని అంటే ఆయన నీ యందు ఆనందించాలి. ఆయన ఆనందించాలంటే ఆయనతో సహవాసం చేసే అనుభవము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే అనుభవము, ఆయన ఆశ్రయించే అనుభవము, యథార్థమైన ప్రవర్తన కలిగిన జీవితము, దేవుని వాక్యము క్రీస్తుని కలిగిన జీవితము ఎవరి జీవితాల్లో అయితే ఉంటాయో నిశ్చయముగా నా దేవుడు వారి జీవితాలను దేవుడు ఆశీర్వదించునుగాక. అట్టి ఆశీర్వాదాలతో మన కుటుంబాలు నింపునుగాక. రానున్న దినాల్లో ఈ న్యూ అపోస్టిక్ పరిచయలు ఇంకా రానున్న దినాల్లో దేశము వ్యాప్తంగా అభివృద్ధి చెందునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, ఆ మేలులు మనం పొందుకోవాలి అంటే చెప్పబడిన మాటల ప్రకారం మనలో ఏది లోపం ఉన్నదో, సహవాసం లోపం ఉన్నదేమో, భయభక్తి లోపం ఉన్నదేమో, ఆశ్రయించడం లోపం ఉందేమో, యథార్థత వాక్యము లోపం ఉన్నదేమో గ్రహించుకొని వాక్యానుసారం నడవడిక కలిగి దేవుని ద్వారా మనం ఆశ పొందుకుందాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఎందుకు మనకు మేలులు కలగట్లేదు అని అంటే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 20. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. మేలు కలగపోవటానికి పాపములే కారణము. ఈరోజు ఆ మేలుని జీవితంలో కలగాలంటే పాపము విడిచిపోయి, ఆ పాపము పోవాలంటే క్రీస్తు రక్తము ద్వారానే మన పాప జీవితము తొలగించుకోగలము. ఆ పాప జీవితాన్ని విడిపించుకోవాలి అంటే, ఆ పాప స్థితి నుండి మనం విడిపించటానికే రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మన పాప శాపం నిమిత్త కలవరిస్తుడని వేలాడుతూ ఉన్నాడు. ఆయన ఏ దోషము చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు. రక్షణ అనే మేలు మనకి దేవుడు అనుగ్రహించాడు. నీ మేలు కలగపోవడం నీ దోషమే కారణమేమో, నీ పాపమే కారణమేమో. ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు బిడగా మార్చబడి, క్రీస్తు రక్తంలో కడగబడి మన జీవితాలు ఎలాగున్నాయో, ఆ మేలు ఎలా పొందుకోవాలో గ్రహించుకొని వాక్యానుసరణ నడవడిక మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు కలగజేయునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నాకు అవకాశం ఇచ్చిన మరొకసారి సమర్పణ గారికి 2 వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి 2 వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. పిలవగానే మరి భారభరితమైనటువంటి పని కలిగిన పిలవగానే మన మధ్యలోనికి వచ్చి దైవికానుసారమైనటువంటి వర్తమానమును అందించిన దైవజనులకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వాక్యాన్ని విన్నాం, ఇంకంతకంటే వాక్యం అవసరం లేదు. ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను అన్నటువంటి వారు దేవుని స్తోత్రం చెప్పండి. నిజమేనా? ఏం చెప్పారు చెప్పండి. 5 అంశాలు, అందులో 2 చెప్పండి. సహవాసం. ఎవరితో? దేవునితో చేస్తున్నారా? దేవునితో సహవాసం చేస్తే సీరియల్ ఏమవుతాయి? దేవునితో సహవాసం చేస్తే ఆ మెట్ల కాడ కూర్చున్న వాళ్ళు ఎవరు? దేవునితో సహవాసం చేస్తే ఏది? ప్రతి రాత్రి ప్రార్థన జరుగుతుంది, వస్తున్నారు దేవునితో సహవాసం చేసేవాళ్ళు. ఊరికి అబద్ధాలు చెప్పుకోవటమే. అబద్ధాలు చెబుతున్నారంటే ఏమి లేదు, యథార్థత లేదు. యథార్థత లేదు, వాస్తవం అది. విశ్వాసులకి లేదు, పాస్టర్లకు కూడా లేదు. పాస్టర్ గారికి ఫోన్ చేసాము అనుకో, ముందు అమ్మగారికి ఇచ్చి ఎవరో కనుక్కొని లేనని చెప్పని, ఇంపార్టెంట్ అనుకో, అప్పుడు ఇప్పుడే వచ్చాడండి అంటదామ. నిద్రపోతున్నాడు అన్నాయ్, లేకపోతే ఫోన్ మర్చిపోయి వెళ్ళాడన్నాయ్, ఉట్టిదే. ఒక నా పక్కనే కూర్చున్నాడు ఇక్కడ, వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే బ్రదర్ వచ్చేస్తున్నాను, నేను గేటు దగ్గర ఉన్నాను అన్నాడు, ఉట్టిదే.
ఎక్కడే ఉన్నాడు, ఆయన ఎక్కడో గేటు దగ్గర ఉన్నానని చెప్తున్నాడు. యథార్థత ఉందా సేవకుల్లో? విశ్వాసులు ఎలా ఉండాలి అని చెప్తాం, కానీ సేవకులు కూడా లేదు యథార్థత. సహోదరుడు భారభరితమైనటువంటి వర్తమానం అది. ఇది నా విశ్వాసులకు భక్తి ఉంది కానీ ఏం లేదంట. ఎందుకు లేదు భయం? ఒక అమ్మాయి మొగుడిని జుట్టు పట్టుకుందండి, ఇది కానీ బొద్దింకకు భయపడిద్ది. కూర్చో, ఇంకా నా సంగతి తెలియదు అంటది. మొగుడిని బాత్రూంలో కదా బల్లిని చూడు కొంచెం అంటది. బొద్దింకకు భయపడతారు, బల్లికి భయపడతారు, కుక్కకు భయపడతారు, పిల్లికి భయపడతారు, దేనికన్నా భయపడతారు, కానీ దేవుడు అంటే మాత్రం భయం లేదు. యథార్థత లేదు, దేవుని యందు భయం లేదు. అదే ఎప్పుడు నేను చెప్తుంటాను కదా, భక్తికి కొరత లేదు, విశ్వాసుల దగ్గర నీతికి స్థానం లేదు. భక్తికి కొరత లేదండి. భక్తి మాత్రం ఎట్లా ఉంటుందో తెలుసా? జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారావు. అబ్బో, అసలు కళ్ళు మూసుకొని చేతులు ఊపుతా పాడతారు. 4 చినుకులు పడితే తెలిసింది వాళ్ళ భక్తి. ఇప్పుడు బయట వర్షం వస్తుంది, రేపు పొద్దున అడిగామనుకో, రాత్రి అన్న మేము బయలుదేరి తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని బయటకు వచ్చాను, వర్షం అన్నాయి, బట్టలు పాడవుతాయని రాలా, తడిసిపోతాం. పాట మాత్రం జలములు ముంచి వేసినా సరే నేను భయపడిన అంటారు. భక్తి మాత్రమే భయం లేదు. విశ్వాసుల్లో భక్తి మాత్రమే, భక్తికి కొరత లేదు ఎవరి దగ్గర కూడా, కానీ నీతికి స్థానం లేదు. మన సహవాసం అయితే, యోహాను గారు చెప్పిన మాట నేను ఎప్పుడూ కూడా నా హృదయంలో ధ్యానించే మాట అది. మన సహవాసం అయితే, లోకంలో అందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళతో వాళ్ళు సహవాసం చేస్తారు, కానీ మన సహవాసం తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన క్రీస్తుతోనూ మన సహవాసం ఉంటే మనం అంతకంతకు అభివృద్ధి చెందుతాం. దేవునికి స్తోత్రం. మంచి శ్రేష్టమైన వర్తమానం విన్నాం. అందరు లేచిన బ్రాండి, అందరు లేచిన బ్రాండి, అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకుందాం. అమ్మాయికి తీసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. విన్నటువంటి వాక్యమును ధ్యానం చేద్దాం. కీర్తనాకారుడు అన్నాడు, నాకు సింహాసనం వద్దు, కానీ నీ సన్నిధానములో నేను నీ సన్నిధానంలో యుగాయుగములు బ్రతికినంత కాలం నివాసం చేస్తానయ్యా. నీ సన్నిధిలో ఒక మూలన, మందిరంలో ఒక మూలన ఉన్నా పర్వాలేదు. ఆయన ఆశ అది, ఆయన ఆశ అది. కొర్నేలి ఆశ. ప్రతి దినము తన కుటుంబంతో అందరితో కలిసి, బంధుమిత్రులందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించడం ఇంట్లోనే పెట్టేశాడు ఆయన. నోవహు తన కుటుంబం అంతటితో కూడా దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. ఇది నన్ను వాక్యము చేత మనం హెచ్చరించబడ్డాం. మన పరిస్థితులు, మనము ఎలా ఉన్నాం, దైవజనుడి ద్వారా ఆత్మానుసారమైన వాక్యము బోధించబడింది. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మనం నిర్ణయించుకుందాం. నీ సహవాసం ఎవరితో ఉంది? నీవెవరితో నడుస్తున్నావు? ఎవరి మాట ప్రకారం జీవిస్తున్నావు? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నిత్య జీవపు ఓటాది. దాని ద్వారా మనం జీవింపబడగలం. అట్టి మాటల చేత రాత్రి దేవుడు మనల్ని ఆదరించాడు కనుక ఆ ప్రభుని ఆరాధించుదాం. పాట పాడుతుండగా అందరం పాటలు పాడుతూ దేవుని ఆరాధించుదాం. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. హృదయపూర్వకంగా వాడు. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం
అందరూ తల్ల వంచుదాం. అందరం తల్ల వంచుదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. నిశ్చయముగా దేవుడు మన జీవితాల్లో మేలు కలిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అబ్రహాము సహవాసము చేసిన రీతిగా, అహరోను హూరు అనేవారు మోషేతో సహవాసము చేసిన రీతిగా ఈరోజు నువ్వు నేను కూడా దేవునితో సహవాసము చేసే అనుభవంలోనికి మనం వెళ్ళాం. అయ్యా, నీతో సహవాసం చేస్తాను, నీ సహవాసంలో సమాధానం ఉన్నదయ్యా, నీ సహవాసంలో మేలు ఉన్నదయ్యా అన్నాడు. భయభక్తులు కలిగిన జీవితం. కొర్నేలి తన బంధువుల ముఖ్య స్నేహితుని రక్షించుకున్నాడు. నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు భయభక్తులు కలిగి తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. ఈరోజు భయభక్తులు కలిగిన ఓ స్త్రీ, ఓ తండ్రి, నీ కుటుంబం ఎలాగున్నదో, నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వేం చేస్తున్నావో గ్రహించు. నా బిడ్డలు రక్షించబడాలయ్యా, నా యజమానుడు రక్షించబడాలయ్యా, నా ఇంటి వారు, నా బంధువులు రక్షించబడాలయ్యా అని ఆయన అడుగుదాం. ఆశ్రయిద్దాం, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. హన్న ఆశ్రయించిన రీతిగా బహుదుఃఖాక్రాంతుల దేవుని సన్నిధానానికి వచ్చిన రీతిగా ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో వేడుకుందాం. ఈరోజు దేవుడిని జీవితంలో గొప్ప కార్యం మన పట్ల చేయబోతా ఉన్నాడు. ఆశా దేవుని ఆశ్రయించి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. సంఘము దేవుని ఆశ్రయించి తన సేవకుణ్ణి కాపాడుకున్నాడు. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయిద్దాం. యథార్థమైన జీవితం. మునుపు నీ జీవితం ఎలాగున్నదో ఈరోజు నువ్వు గ్రహించుకో. యథార్థతతో నిలబడు. యథార్థవంతులు ఆయనకి ఇష్టము. యథార్థముగా ప్రభు ఆయన ఏ మేలు చేయక మానుడు. ఆయన సన్నిధిలో ఉండాలంటే యథార్థత. చివరిగా దేవుని వాక్యమే క్రీస్తు. క్రీస్తు మన హృదయములో ఉండాలి. క్రీస్తు మన ధోనిలో ఉండాలి. క్రీస్తు లేకపోతే నీ జీవితంలో మేలు లేదు. క్రీస్తు లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు లేవు. ఈరోజు మన జీవితాల మేలు పొందుకుందాం. ఆశీర్వాదాలు కలగాలి, ఆ మేలులు కలగాలంటే దేవుడే మనకు ఆధారం, క్రీస్తే మనకు ఆధారం. ఆయన అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ మహిమ గల శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభా, ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొని వచ్చి ప్రభా, మీ వాక్ అందిన కృప చూపిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా మీ దాసుని మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. వాక్యానుసార నడవడిక మా అందరికీ నేర్పించండి దేవా. మీరు సహాయంను దయచేయండి దేవా. బలపరచండి దేవా. స్తోత్రాలయ్యా. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ సంఘాన్ని అభివృద్ధి పరచండి, సంఘాన్ని ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ యొక్క ఆల్రెడీ ప్రేయర్ అనంతరం వీరి జీవితాల నిశ్చయం ఒక మేలు కలుగును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి దేవా. స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ దాసుడు ప్రభా సమర్పణ గారి ప్రాంతం గొప్ప పరిచయం చేస్తుండగా మీ దాసుడిని బలపరచండి అయ్యా. అయ్యా, మీ దాసుడు వెళ్తున్న ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, అనేక ప్రాంతాలు మీ దాసునికి అప్పగించండి దేవా. అయ్యా, మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలతో మీ దాసుని నింపండి అయ్యా. మునుపటి కంటే అధికమైన సంఘాలతో మీ దాసుని నింపండి తండ్రి. అయ్యా ప్రభా, మీ దాసు అడుగు పెట్టిన చోటెల్లా నేతిలో పడినట్లుగా మీ దాసులు అడుగు పెడుతున్న చోట అనేక ఆత్మలు మీ దాసునికి అనుగ్రహించబడునుగా అని ప్రార్థిస్తున్నాను. దాసుని బలపరచయ్యా. అయ్యా, మీరు దర్శించండి దేవా. మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క రాత్రికాల వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి వారి చేతి పనులు, గర్భఫలము ప్రభా, భూమి పంట విషయం అన్నీ కూడా మేలగి ఆత్మానుసారమైన జీవితాలు జీవించినట్లుగా సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.